जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतत। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మీ మధ్యకు రాక చాలా రోజులవుతుంది. మనం అవధాన విద్య గురించి పరిచయం చేసుకుంటున్నాం. మొదటి భాగంలో అవధాన స్వరూపాన్ని గురించి, అవధానాలలో ఉన్నటువంటి రకాల గురించి మనం వివరించుకున్నాం. ఈ భాగంలో ఆధునిక అవధాన విద్యకు అగ్రేసరులుగా, ఆధునిక అవధాన విద్య రూపశిల్పులుగా, ఆ ప్రక్రియకు ఆద్యులుగా చెప్పబడుతున్నటువంటి అభినవ పండితరాయలు, శతావధాని మాడభూషి వెంకటాచార్యుల గురించి మనం పరిచయం చేసుకుందాం. మాడభూషి వెంకటాచార్యులు గారు 1835 నుండి 1897 వరకు జీవించారు. అంటే 62 సంవత్సరాలు మాత్రమే వారు జీవించారు. ప్రప్రథమంగా అష్టావధాన శతావధాన రచనా సంవిధానాన్ని, అవధాన కళను పరిచయం చేసి జనరంజకాన్ని కలిగించారు. వారు తమ రచనా నైపుణ్యంతో పండితులనే కాకుండా పామరులను కూడా మంత్రముగ్ధులను చేసినటువంటి అసామాన్య ప్రతిభా సంపన్నులు ఆచార్యులు గారు. తర్క వ్యాకరణ మీమాంస జ్యోతిష శాస్త్రంలో రాణించినటువంటి ఆచార్యుల వారు బహుముఖ ప్రజ్ఞావంతులు, మేధావి, కవి, పండితుడు, వ్యాకరణంలో దిట్టలు. 19వ శతాబ్దం వరకు అవధాన స్వరూప స్వభావాలు తెలుగు సాహితీవేత్తలకు అంతగా తెలియవు. అలాంటి సమయంలో వెంకటాచార్యులు గారు అవధాన విద్యను స్వీకరించి పరిచయం చేసి దానికి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించారు. వారి అవధానాన్ని చూసినటువంటి దేవులపల్లి సోదరులు, దాసు శ్రీరామకవి, తిరుమల బుక్కపట్టణం రాఘవాచార్యుల గారు, నాదెళ్ల పురుషోత్తమ కవి తదితరులు వెంకటాచార్యుల గారి వద్ద అవధాన విద్యలోని మెలకువలను గ్రహించారు. ఆచార్యుల గారు పెంటపాడులో అవధానం నిర్వహించిన సందర్భంలో వారి అవధానాన్ని తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి, ఆ తర్వాత కాలంలో తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు, అందులో ఒకరైనటువంటి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఆ అవధానాన్ని చూచారు. చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఆనాడు ఆ సభావేదికకు అధ్యక్షులుగా వ్యవహరించారు. పెంటపాడులో నిర్వహించిన అవధానం, పిఠాపురం సంస్థానంలో చేసినటువంటి శతావధానం, అగిరిపల్లిలో నూజివీడు సంస్థాన భవనంలో నిర్వహించినటువంటి శతావధానం వెంకటాచార్యుల గారి పాండితీ ప్రకర్షకు, అసమాన మేధా సంపత్తికి ఉదాహరణలు. పద్యాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో, అంటే పైనుంచి క్రిందికి, మొదటి పాదం నుంచి చివరి పాదం వరకు, అలాగే చివరి పాదం నుండి పైకి పద్యాన్ని చదవగలిగినటువంటి అత్యంత ప్రతిభాశాలి వెంకటాచార్యుల గారు. మాడభూషి వారి అవధానం సగం సంస్కృత శ్లోకాలలో, సగం తెలుగు పద్యాలలో ఉంటుందని నిడదవోలు వెంకటరావు గారు 1963 భారతి పత్రికలో వారి అవధాన స్వరూపాన్ని పరిచయం చేశారు.
వారి అవధానం ఎందరినో అలరించిందట. అలాంటి అవధాన సరస్వతిని స్తుతిస్తూ మనం వారి ప్రతిభా వైదుష్యాన్ని మరో 4 మాటలులో ఆవిష్కరించుకుందాం. ధారణానన సాధారణి హాస్యగ్ధోరిణి జాహ్నవీ పూర్వధికారిణి సారిణీ గర్వసంహారిణి గాన సంచారిణి భాతి విద్వన్ మనోహారిణి. ఒకసారి వారి అవధానంలో వర్ణనాంశంలో సభను రాజహంసలు కూడుకున్న సభలా వర్ణించమని ఒక పృచ్ఛకుడు కోరారట. అప్పుడు ఆచార్యుల వారు చెప్పిన పద్యం చూడండి. స్థిరతర నిర్మల ప్రకట జీవనయుక్తి జగత్ప్రసిద్ధమై స్థిరతర నిర్మల ప్రకట జీవనయుక్తి జగత్ప్రసిద్ధమై సరసులకెల్లనుల్లసిలే సద్భటభూతియు జోడనొప్పి పెక్కరసెను రాజహంస గమనాగమనంబులు ఈ గతిన్ సభంతర జలదాగమంతము ముదంబునగూరి చెనెల్లవారికిన్ అని సభను ఈ రకంగా రాజహంసలు అటు ఇటు సంచరిస్తున్నట్టుగా భావించి ఆ సభను వర్ణించారట. మరో పృచ్ఛకుడు ఏమన్నాడట, ఆ సభను పంచచామరంలో వర్ణించమని కోరాడట. అప్పుడు పంచచామరాన్ని ఆచార్యుల వారు చెప్పారు చూడండి. సభా విభాతి సజ్జన ప్రభాసితంతరాళిక సభా విభాతి సజ్జన ప్రభాసితంతరాళిక ప్రభుత్తమ ప్రసేవన ప్రభూత సర్వమంగళ శతావధానకారిభిస్తుతత్మతత్వవిత్తమై ప్రతార్మికై పురాణికై కృతాంతిభిర్మహాత్మభిః అని చెప్పారట. ఇందులో విశేషం ఏమిటి అంటే సజ్జనుల కాంతిచే తెల్లబడినటువంటి ఆకాశాన్ని కలిగిన సభ రాజశ్రేష్ఠులతోనూ శతావధానం చేసేవారితోనూ ఆధ్యాత్మికవేత్తలతోనూ తర్కశాస్త్ర పండితులతోనూ పౌరాణికులతోనూ జ్యోతిష పండితులతోనూ మహానుభావులతోనూ కూడా ప్రకాశిస్తుంది అని పంచచామరంలో ఆచార్యుల వారు ఆశువుగా సభను ఆవిష్కరించారట. ఇంకొక వర్ణనాంశంలో శ్రీరంగనాథుణ్ణి వర్ణించమంటే ఉదారంగే యస్యాద్భుత చరిత నిర్ధూత కలుషం ఉదారంగే యస్యద్భుత చరిత నిర్ధూత కలుషం సదారంగే సంతం సమధిక దయాసాగరమముం నిదానం లోకానాం నిరవధిక కళ్యాణగుణ సంప్రదాయం ధ్యాయన్ తం సతతమపనేష్యామి దివసాన్. సర్వసాధారణంగా సంస్కృత శ్లోకంలో యతిప్రాసలుండవు. యతిప్రాసలు కలిగినటువంటిది తెలుగు పద్యమే. ఆచార్యుల వారు సంస్కృత శ్లోకంలో కూడా యతిప్రాసలను తీసుకొని శ్లోకాన్ని చెప్పినారు. శ్రీరంగనాథుని చరిత్ర గానం చేస్తే పాపాలు పోతాయని, ఆయన దయాసాగరుడని, కళ్యాణ గుణాలను ప్రసాదిస్తాడని, అలాంటి శ్రీరంగధాముణ్ణి ధ్యానిస్తూ రోజులు గడవాలని కోరుతూ వర్ణించారట. మరో వర్ణన కూర్మావతారాన్ని వర్ణించమన్నారు. కూర్మావతారాన్ని ఇంద్రవ్రజ వృత్తంలో వర్ణించమన్నారట. పద్మాయమానస్య ధరాతలస్య పద్మాయమానస్య ధరాతలస్య నాళాయతి స్మాహి పతిశ్చ తస్య కందాయమానం కమటాధిరాజం ధ్యాయామి నిత్యం పరమార్థదృష్ట్యా అని సంస్కృతంలో ఈ రకంగా వర్ణించారట.
ఇక తెలుగు వర్ణనలు వారు ఎలా వర్ణించారు? ఒక అవధానంలో కాంచిలో వేంచేసినటువంటి వరదరాజస్వామిని వర్ణించమన్నారట. కరిశైలంబుల నెల్లలోకముల వేడ్కన్ ప్రోవగా వచ్చి, కరిశైలంబుల నెల్లలోకముల వేడ్కన్ ప్రోవగా వచ్చి, సుస్థిర కాంచీ పరదేశవాసులకు తాదృగ్గోచరుండై మహాపరమానందముతోడ నిల్చి ముని సంభావ్యుండునయ్యొప్పు శ్రీవరదున్ భక్తవరప్రదాయ గొలుతున్ వాంఛా పరిస్ఫూర్తికై అని వరదరాజస్వామిని ఆచార్యుల వారు వర్ణించారట. ఇక అక్కడికి ఆ సభాభవనంలోకి వచ్చినటువంటి శ్రీ రాజా వెంకట మహీపతి గంగాధర రామారావు గారి మీద ఒక సీసపద్యాన్ని చెప్పమన్నారట. అప్పుడు మాడభూషి వెంకటాచార్యులు గారు చెప్పిన సీసపద్యం చూడండి. శ్రీమన్మహారాజ చితజన మందార మందరాతాత్మీయ మానసాబ్జ సద్భాగి నిర్జితోచ్చైశ్రవో బాహాట బిరుద సంభవ్యమాన మహనీయ కోటి మన్మద సుందరాకార మాసోదర రాజితాస్య శ్రీశైలరాట్కృపర్జిత శంఖచక్రంకనాద సంసక్త చిత్త సురుచిరానంత కళ్యాణ సుగుణ సాంద్ర సత్యవాక్య ప్రదా హరిశ్చంద్ర భవ్య రాభువంశ సుధాంబోధిరాజచంద్ర రామరాజేంద్ర వసుమతీరాణ్మహేంద్ర. ఇక్కడ మూడవ మహనీయ కోటి మన్మద సుందరాకార ఆకార మాసోదరాయితాస్య అంటూ అందంగా సీసపద్యంలో వర్ణించారు ఆచార్యుల వారు. ఇక ఆచార్యుల వారు నిర్వహించినటువంటి సమస్యను చూచినట్టయితే మాడభూషి వారు ఒకసారి ఓ గృహస్థు ఇంటిలో బస చేశారట. అప్పుడు ఆ గృహం పక్క భాగంలో ఒక వేశ్య నాట్యం చేస్తూ ఉందట. తాత కదాంతిక్ అంటూ నాట్యం చేస్తుందట. ఆ వేశ్య మాటలని సమస్యగా తీసుకొని పూరించాలని ఎవరైతే ఆచార్యుల గారికి ఆతిథ్యాన్ని ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి గృహ యజమాని కోరాడట. అప్పుడు ఆచార్యుల వారు చెప్పిన సమస్యను పూరించిన రీతి చూడండి. నరహరి సకర విదంత కనక కశిపు సుత సమరపణ పచయమ భణత్ బాధిత సురభూసురయుక్తంతే తాత కదాంతిక్ నరహరి నఖర విధారిత కనక కచిపు సుత సమర పణపచయమ భణత్ బాధిత సురభూసురయుక్తంతే తాత కదాంతిక్. నరసింహమూర్తి గోళ్లచే చీల్చబడినటువంటి హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదుని చూచి దేవగణముల గుంపు ఈ రకంగా అంటున్నాయని, దేవతలను బ్రాహ్మణులను బాధించిన నీ తండ్రి కథ నింద్యము అంటూ ఈ సమస్యను పూరించారట. అలాగే ఒక తెలుగు సమస్య గౌతమి నది గూర్చి చెప్పుమని, ప్రేతయైదగి గౌతమీ నది పేరుగంచె ఘనంబుగాన్ అని మత్త కోకిల్లో సమస్య ఇచ్చారట. గౌతమాహృతయై సమస్త జగత్ ప్రసిద్ధి చరిత్ర సంస్పీతయై అవగాహ నిష్కలుషీకృతాఖిల పాప సంఘాతయై పరమిష్టిపుత్రముఖర్ధిరాజ మహాశ్రమో ప్రేతయైదగి గౌతమీ నది పేరుగంచె ఘనంబుగాన్ అని ఆచార్యుల వారు పూరించారట. ఆచార్యుల వారు అరిగిపల్లిలో శతావధానం చేసిన మరుసటి రోజు ఆ 22/2/1872 పీఠాపురం రాజారావు గంగాధర రామారావు కోరిక మేరకు అష్టభాషా వ్యస్తాక్షరి నిర్వహించారు.
వ్యస్తాక్షరి అంటే అడ్డదిట్టంగా అప్పుడప్పుడు ఒక్కొక్క అక్షరం నంబరు వేసి ఇస్తారు. అవి 8 అక్షరాలు కావచ్చు, 16 కావచ్చు, 22 కావచ్చు, 24 కావచ్చు. అప్పుడప్పుడు సమయాన్ని చూసుకొని వరుస తప్పి ఇస్తుంటారు. చివరకు ఆ అక్షర నంబర్లు జ్ఞాపకం పెట్టుకొని, ఆ అక్షరాలు జ్ఞాపకం పెట్టుకొని ఆ ఇచ్చిన కాగితాలను పడవేస్తారు కింద. అట్లా 8 భాషలలో మాడభూషి వారు వ్యస్తాక్షరి అన్న ప్రక్రియను నిర్వహించారట. ఈ ప్రతిభను చూచినటువంటి ఆ రాజు వెంకటాచార్యుల గారిని అభినవ పండిత రాయలు అనే బిరుదునిచ్చి సత్కరించారట. ఇలా అవధానాలు నిర్వహించినటువంటి ఆచార్యుల వారు కొన్ని కృతులు కూడా రచించారు. భరతాభ్యుదయమని, శకుంతలోపాఖ్యానము, పుష్పబాణ విలాసము అని కావ్యము, మొదటిదేమో సంస్కృతంలో, రెండవదేమో తెలుగులో పుష్పబాణ విలాసము అని, రామావధూటి తారావళి అని 27 శృంగార రసమయ సీసపద్యాలను చెప్పారు. ఆనంద గజపతీంద్ర శతకము అని మొత్తం 100 పద్యాలు చెప్పారట. కానీ 42 సీసపద్యాలు మాత్రమే లభించాయి. అవధాన కళ మీద, అవధాన ప్రక్రియ మీద తనదైన ముద్ర వేసిన వెంకటాచార్యుల వారు తర్వాత ఎందరో ఔత్సాహికులకు మెళుకువలు నేర్పారు. ఆయన వద్ద శిష్యులుగా ఉన్నవారు కొద్ది కాలానికే లబ్ధప్రతిష్ఠులై గురువును మించి శిష్యులైనారు. వీరి అవధానాన్ని చూసినటువంటి తర్వాత వచ్చినటువంటి మహనీయ అవధానులున్నారు. వారే తిరుపతి వెంకట కవులు, కొప్పురపు సోదర కవులు. ఇలాంటి అవధాన దిగ్విజయ యాత్రలు చేసినటువంటి మహనీయులను తయారు చేసినటువంటి ఆద్య శతావధాని శ్రీమాన్ మాడభూషి వెంకటాచార్యులు గారు. వారిని గూర్చి ఈ రకంగా ఈ భాగంలో అందజేయడం జరిగింది. శుభం భూయాత్. మరో భాగంలో మరో అవధాన్ని గురించి మనం పరిచయం చేసుకుందాం. స్వస్తి.